హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈసారి ఎలిమినేషన్ ఇది చాలా హార్డ్ గురు. చాలా పెద్ద ఎలిమినేషన్. కన్ఫర్మ్‌గా క్యూరియాసిటీ ఆడియన్స్‌లో చాలా విపరీతంగా ఉండబోతుంది. ఇది మొత్తం ఈ ఎపిసోడ్ ఈ ఎలిమినేషన్ అంతా మణికంఠ చుట్టూయే తిరుగుతుంది. మణికంఠ అదృష్టవంతుడనే జెప్పాలి. మణికంఠ నామినేషన్‌లో లేకపోయినా ఎవరి నామినేషన్ పాయింట్ అయినా సరే మణికంఠ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. మణికంఠకి అలా సెట్ అయిందని జెప్పొచ్చు. ఈసారి ముఖ్యంగా యష్మిని కాపాడటం, యష్మి ఎలిమినేట్ అవ్వటం. దీని మీదే మిగతా వాళ్ళ ఎలిమినేషన్ ఆధారపడి ఉంది. యష్మిని ఎట్లా అయినా సరే ఎలిమినేట్ చేయాలి అని మా మణికంఠ ఫ్యాన్స్, లేదు యష్మిని కంపల్సరీ సేవ్ చేయాలి అని మణికంఠ యాంటీ ఫ్యాన్స్. మరి నిజంగా మణికంఠ యాంటీ ఫ్యాన్స్ ఆ సత్తా ఉందా? యాంటీ ఫ్యాన్స్‌కి మణికంఠ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ కలిగిన వాళ్ళకి, మణికంఠ మీద ఆట తీరు మీద గానీ, ఆ ఎమోషనల్ తను బరెస్ట్ అయ్యే విధానం మీద గానీ, లేకపోతే తన ఆట గేమ్ ప్లాన్ మీద గానీ, కొంత కంటెంట్ కావాలని క్రియేట్ చేస్తున్నాడు. ఇట్లాగా మణికంఠ ఆట తీరు మీద నెగెటివ్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈసారి యష్మిని ఎట్లా అయినా కాపాడాలి అని జెప్పేసి ఆ ఫ్యాన్సు, అలానే మణికంఠ ఫ్యాన్స్ ఏదైతే ఫస్ట్ నుంచి కూడా యష్మి కంపల్సరీ టార్గెట్ చేస్తుంది, మణికంఠ మీద ఉవ్వెత్తున లేసి పడుతుంది, కంప్లీట్ అసలు ఆ అమ్మాయి ఉండకూడదు, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోవాలి అని ఎవరైతే మణికంఠ ఫ్యాన్స్ అనుకుంటున్నారో, లేదు కొంతమంది యష్మి ఫ్యాన్స్ ఎవరైతే యష్మికి నెగిటివ్గా ఉంటారో వీళ్ళందరూ యష్మిని ఎలిమినేట్ చేయగలుగుతారా అన్న దాని మీద ఆధారపడి ఉంది. గంగవ్వ ఓటింగ్ ఇంకా లైన్ స్టార్ట్ అయినా లేవో ఐడియా లేదు, కానీ కన్ఫర్మ్గా గంగవ్వ దూకుడు మాత్రం భయంకరంగా ఉంటుంది. గంగవ్వ ఫ్యాన్స్ ఒక ఉవ్వెత్తున లేచిన కెరటంలా అయితే ఓట్లు వేస్తారు, నో డౌట్. మరి ఆ ఓట్ల దూకుడుతో ఏదన్నా తేడా జరిగితే సో మరి మెహబూబ్ పరిస్థితి ఏంటి? మెహబూబ్ బకరా అయిపోతాడా? లేదు మెహబూబ్ తన సత్తా చాటుతాడా? అంతకన్నా ఇంపార్టెంట్, రామాయణంలో మహాభారతాలు లింక్ చేసే అవకాశం దొరికింది నాకు. మరి తన చుట్టూ అల్లుకున్న ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి సీతాదేవి బయటికి రాగలుగుతుందా? ఇదే ఇవాళ హెడ్లైన్స్ అండి. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. పద్మవ్యూహం అదేమో మహాభారతం, సీత రామాయణం. మరి ఇక్కడ సీత చుట్టూ ఒక పద్మవ్యూహం అల్లేశారు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి సీతాదేవి బయట పడగలిగిద్దా లేదా? విష్ణు, మరి మనీ ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి? మరి విష్ణుకి వేస్తారా? అలానే విష్ణు ఉండాలని కోరుకుంటారా? సో ఇక్కడ ఈ మొత్తం ఈ ట్రయాంగిల్‌లోనే ఈసారి ఎలిమినేషన్స్, ఓటింగ్ జరగబోతున్నాయి. పక్కా యష్మిని కాపాడగలిగే సత్తా యాంటీ ఫ్యాన్స్‌కి ఉందా? ఇది ప్రెజెంట్ అయితే ఆ సూచనలు కొద్దిగా కనపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనీకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ అంతే ఉన్నారు. మనీకి అవకాశం దొరికింది, కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు వీడియో చేసినా లేకపోతే బిగ్ బాస్ హౌస్‌లో ఏ టాపిక్ మాట్లాడినా దానిలో మనీ ఉంటున్నాడు. అది మనీ స్వతహాగా తనంతా తాను క్రియేట్ చేసుకున్నాడా? లేదు మిగతా వాళ్ళ వల్లే మనీకి ఆ ఛాన్స్ ఇచ్చారా? మిగతా వాళ్ళే మనీ కంటెంట్ ఇచ్చారా? మిగతా వాళ్ళందరూ మనీ గురించి మాట్లాడుకోవడం మూలంగా ఈరోజు మనీకి హైప్ పెరిగిందా? ఇది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనీ కరెక్ట్‌గా ఆడుతున్నాడు. మనీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. తనకి ఏదనిపిస్తే అది చేస్తున్నాడు. మనీ ఎవరితో రిలేషన్‌లో లేడు. ఎవరితో ఫ్రెండ్‌షిప్‌లో లేడు. మేబీ మనీ తన బిహేవియర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూపిస్తున్నాడు. మిగతా వాళ్ళు కావాలని మనీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్‌షిప్‌లు చూసుకుంటూ మనీని టార్గెట్ చేస్తున్నారు అనే ఫ్యాన్స్‌కి, లేదు మనీ కావాలని చేస్తున్నాడు, మనీ ప్రతీది స్ట్రాటజికల్‌గా చేస్తున్నాడు, ఒక సింపతి గేమ్‌ని ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఒక సెల్ఫిష్ ప్రతీది క్యాలిక్యులేటెడ్‌గా చేస్తున్నాడు. ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేసినా లేదా ఎవరితో నవ్వుతూ మాట్లాడినా మనీ చాలా క్యాలిక్యులేటెడ్ గాను, ఎవరిని నమ్మట్లేదు. మనీ నోట్లోంచి చెప్పే ప్రతి మాట గాని, అవతల వ్యక్తి చెప్పే ప్రతి సలహాని కూడా నెగెటివ్ గానే తీసుకుంటాడు. మనీ కంప్లీట్‌గా కంటెంట్ సీకర్ అంతే. కంప్లీట్‌గా మనీ ట్రాప్‌లో మిగతా వాళ్ళందరూ పడ్డారు అన్న ఒక నెగెటివ్ ఒపీనియన్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారన్నది ఇంపార్టెంట్. నా అనాలిసిస్ ప్రకారం ఇద్దరు సేమ్ స్టేజ్‌లో ఉన్నారు, నో డౌట్ అది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నా సరే అది ఆటోమేటిక్‌గా ఈసారి ఎలిమినేషన్‌ని సేవ్ చేయటమా లేకపోతే ఆ ఎలిమినేషన్ అవ్వటం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. యష్మిని కాపాడగలిగే సత్తా మనీ యాంటీ ఫ్యాన్స్‌కి ఉందా? ఆఫ్‌కోర్స్ ఇక్కడ మా అమ్మాయికి అడ్వాంటేజ్, అమ్మాయి ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి ఉండకూడదు, తన ఎక్స్‌ప్లోరింగ్ గాని, కొద్దిగా ఎక్స్‌ప్రెషన్స్ గాని ఒక రకమైన ఒక యాంగ్జైటీ బిహేవియర్ ఉంటది తనలో అన్నమాట. తనకి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగాను, అట్లా కొంత ఒక టిపికల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ టిపికల్ క్యారెక్టరే తనకి నెగెటివ్ ఉన్నది. అలానే తను ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు మణికంఠ యాంటీ
ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మణికంఠ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా యష్మిని ఉండాలని కోరుకుంటారు. అట్లా ఓటింగ్లో ఏ రేంజ్లో పడుతుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఉదాహరణకి నిన్న నామినేషన్లో తేజ చాలా పాయింట్స్ చెప్తాడు ఎవరి గురించి, మణికంఠ గురించి. అమ్మాయికి నచ్చి అబ్బాయి హక్ చేసుకోవాలనో, అబ్బాయికి లవ్ సింబల్ చూపించటమో చాలా చేసిన తర్వాత అప్పుడు మాట అంటాడు గౌతమ్ ఇవే తగ్గించుకోవాలి అని. ఎవరు ఆ మాట అంది, గౌతమ్ నేను తగ్గించుకోను అంటది. ఆ తగ్గించుకోను అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రియల్. నేను నలా ఉంటున్నాను అది కాదు కదా, అదే లౌక్యం. సో అక్కడే కరెక్ట్గా ఉండాలి. మనం మారాలి కదా. పర్సనాలిటీ డెవలప్ అంటే ఏంటి మనకు అర్థమవుతుంది, మనం చేసిన దాని వల్లే బయట అలా ప్రొట్రైట్ అవుతుందని అని తెలిసి కూడా మొండిగా అదే యాటిట్యూడ్ వెళ్తే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. సో అది నేను అని చెప్పేసి మనకి నచ్చది, మనలో తెలియని ఒక యాటిట్యూడ్ని, అది మనం కాదు అసలు రియల్ చెప్పాలంటే. కానీ ఆట ఆడే క్రమంలో అవతల వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలనే క్రమంలో మనలో ఒక టిపికల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అది కన్ఫర్మ్గా ఆడియన్స్కి నెగిటివ్ అవుతుంది. చూద్దాం మరి ఈసారి మరి మణికంఠ యాంటీ ఫ్యాన్స్ యష్మిని కాపాడగలుగుతారా లేదా. ఇంకా సీత చుట్టూ ఒక పద్మవ్యూహం అయితే అల్లేశారు, నో డౌట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కొద్దో గొప్ప యష్మి ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అలానే విష్ణుప్రియకి స్వతహాగా ఆయన ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలానే మణికంఠ ఫ్యాన్స్ కూడా మేబీ ట్రై చేయొచ్చు. అదే మెహబూబ్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, అలా అయిపోయిన తర్వాత మెహబూబ్ కూడా చాలా చిన్నగా మనీకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనీ కూడా ఒక సాఫ్ట్ చెప్తున్నాడు. కానీ మణికంఠ చాలా క్లియర్ చెప్పాడు, నాకు ఇప్పుడు ఓపెన్గా నాకు విష్ణు ఫ్రెండ్షిప్ అని. కానీ అదే విష్ణు కూడా మణికంఠ గురించి ఆఫ్లైన్లో కొద్దిగా నెగిటివ్గానే మాట్లాడుతుంది. కాబట్టి మనీ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరిని చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే మనీ ఫ్యాన్స్ ఆపోజిట్గా అంటే యష్మి ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటారు. యష్మి ఎలిమినేట్ అవ్వాలంటే వీక్ కంటెస్టెంట్స్కి ఓట్ వేయాలి. మరి వీక్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు ఇక్కడ అంటే అయితే మహబూబ్కి వేయాలి, లేకపోతే విష్ణుకి వేయాలి, లేకపోతే సీతకి వేయాలి. ఇక్కడ సీత కూడా డైరెక్ట్ కంప్లీట్ ఆపోజిట్గా మనీ పనిచేస్తుంది. సో మనీకి ఆల్రెడీ నేను చెప్పాడు కూడా, ఆపోజిట్గా నాకు ఇప్పుడు నీ మీద ఎలాంటి ఇది లేదు, తగ్గిపోయింది, నాకు నీ ఇష్టం అని చెప్పేశాడు. సీత కూడా చాలా డైరెక్ట్గానే అబ్బాయి ఆట దీన్ని ఎక్స్ప్లోజన్ ట్రై చేసింది. సో మరి ఇక విష్ణు మాత్రమే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తూనే, విష్ణుతో కూడా మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి విష్ణుని సేవ్ చేయడానికి, మెహబూబ్ని సేవ్ చేయడానికి వాళ్ళు ఓట్లు వేస్తారు. నిజంగా అంత భారీ ఎత్తులో మనకంటే ఫ్యాన్స్ ఉన్నారా అంటే నేను లేరు అని చెప్పలేను, అంత భారీ ఎత్తులో ఉన్నారని చెప్పలేను. కానీ ఉన్నారు. ఆ అబ్బాయి ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా కూడా ఉన్నారు. సో అది అలానే యాంటీ ఫ్యాన్స్ కూడా భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు అందుకని ఇవి అందరి చుట్టూ ఇప్పుడు విష్ణు ఓకే కొద్దో గొప్ప సేవ్ అయితే ఏమో అనుకుంటాం, కానీ యష్మి కూడా ఇదవచ్చు. ఇక మెహబూబు ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది, స్వతహాగా తన ఫ్యాన్స్ ఉంటారు. అలానే కొద్దిగా ఈ టాపర్ల కూడికలు తీసివేతల క్రమంలో అబ్బాయి కూడా అంటే ఒక ఫ్యాన్స్ స్ట్రాటజీ ప్రకారం ఓట్లు వేసేటప్పుడు తను కొంత ప్లస్ ఎసెట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇక మిగిలింది సీత చుట్టూ ఒక పద్మవ్యూహం అయితే అల్లేశారు. మరి సీతాదేవి తనకి రామాయణంలో తెలియని పద్మవ్యూహాన్ని మహాభారతంలో అంటే రామాయణంలో తెలియదు మనకి, మహాభారతంలో తెలిసిన ఈ పద్మవ్యూహాన్ని రామాయణంలో ఉన్న సీతాదేవి ఛేదించగలదా? ఈ అవకాశం మరి సీతాదేవికి ఆడియన్స్ ఇస్తారా? ఇది డూ ఆర్ డై సమస్య సీతకి, నో డౌట్. అందులో చాలా మంచి క్రూషియల్ వీక్లో పడిపోయింది. మరి ఈ సీతాదేవికి శ్రీరామదాస్ సపోర్ట్ ఉంటుందా? అదే నాగ్ సార్ సపోర్ట్. ఎందుకంటే ఈ వీక్లో అంటే ఈ ఎడిషన్ ఈ సీజన్లో ఎక్కువగా నాగ్ సార్ డైరెక్ట్గా ఓపెన్గా బాగా ఆడుతున్నావమ్మా అని చెప్పింది సీతకి. అలాంటి సీత కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఆ కన్నీళ్ళనే ఇప్పుడు ఆ కన్నీళ్ళకి రియాలిటీ ఉందా, ఫేక్ ఉందా అని క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ కన్నీళ్ళే ఇప్పుడు సీతాదేవికి శాపంగా మారాయి. మరి ఈ శాపంగా మారిన కన్నీళ్ళను వదులుకొని ఆటలోకి వచ్చి తన చుట్టూ అల్లుకున్న ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి బయట పడగలుగుతుందా లేదా అన్నదే ఈ వీక్ అతిపెద్ద నామినేషన్ అనమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీ ఓటు ఎవరికి డైరెక్ట్గా చెప్పండి. ఎవరు ఉండాలనుకుంటున్నారో చెప్పండి. ఎవరు డిజర్వ్డో ఈ ఆటకి హౌస్కి అవసరమో చెప్పండి. అలానే ఎవరి ట్రాప్లో పడ్డారో కూడా చెప్పండి. అంతకి ఎవరు రియల్ ఎవరు ఫేక్, మీకు ఎందుకు నచ్చారో పాయింట్ కూడా క్లియర్గా చెప్పండి. ఎందుకు ఆ వ్యక్తికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆ వ్యక్తి మీద ప్రేమ, లేదా ఇంకో వ్యక్తిని ఎలిమినేట్ చేయాలనే కోరిక? సో దీని మీద కామెంట్ బాక్స్లో క్లియర్ డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నాను. అది కూడా ఫెయిర్గా జెన్యూన్ పాయింట్స్ చెప్పండి. ఎందుకు ఆ పాయింట్ చాలా మందికి చాలా యూనిక్ పర్సన్స్, మనకు కొంతమంది నచ్చట్లేదు అంటే అది ఆ వ్యక్తిలో కంప్లీట్ బ్యాడ్ అని కాదు. మేబీ మన పర్సెప్షన్లో ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు, కానీ మనకి నచ్చని వ్యక్తి చాలా మందికి నచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్లో కూడా పాయింట్స్ ఉంటాయి. ఏమంటే ఇక్కడ బిగ్ బాస్ షో అనేది ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు అయితే కాదు, కానీ అందులో ఉన్న కొంత యాటిట్యూడ్ని, కొన్ని విషయాల్ని మనం అట్రాక్ట్ అవుతాం, వాళ్ళకి కన్ఫర్మ్గా వాళ్ళకి కనెక్ట్ అవుతాం, వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. అంతే తప్ప వీళ్ళే మిస్టర్ పర్ఫెక్ట్లు, వీళ్ళు చేసిందే వేదం, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, అసలు వాళ్ళు తప్ప ఇంకెవరు ఆటగాళ్లే కాదంటాం మాత్రం అవివేకం అవుతుంది. బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఒప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు మంచి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చెడు ఉంటుంది. కానీ మెజారిటీ పీపుల్కి ఏం నచ్చింది అన్నదే అల్టిమేట్ సుప్రీం ఇవ్వడం.
నిన్న మనం చెప్పుకున్నాం కూడా డిస్కషన్‌లో కొన్ని సలహాలు వచ్చినాయి. తేజ గారించి, అది హరితేజ గాని, లేకపోతే ముఖ్యంగా గౌతమ్ చాలా విషయాలు చెప్పాడు. అనాలిసిస్ చేసుకోండి. మేము చెప్పేదే రాంగ్ అని చెప్పట్లేదు. మేము చెప్పేదే ఉప్పు అని చెప్పట్లేదు. మీరు మార్చుకోమని కూడా చెప్పట్లేదు. మేము ఇది మంచి కోసం చెప్తున్నాం. ఎందుకంటే మేము ఒక ఆడియన్‌గా చూసొచ్చాం. ఒక వ్యూవర్‌గా చెప్తున్నాం. ఈ ఎలిమినేషన్ నాది కాదు. ఒక ఆడియన్‌ది, ఒక వ్యూవర్‌ది. అంటే నాలాంటి ఆలోచించే వాళ్ళది. కానీ నెక్స్ట్ వీక్ నుండి మీ పర్సన్ మీద మీతో కలిసి ఉంటున్నాడు కాబట్టి అప్పుడు నా ఎలిమినేషన్ నా పర్సనల్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పిన దాని గురించి ఆలోచించండి, థింక్ చేయండి. నిజంగా ఆలోచిస్తున్నారా? వాళ్ళకి అర్థమయ్యిందా? అర్థమైనా కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరా? ఇగో ఏమైనా ఇబ్బంది పడుతుందా? లేదు మేము ఇంతే ఇప్పటికిప్పుడు మారితే ఆడియన్స్ ఏమనుకుంటారు అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? ఎక్స్‌ప్లనేషన్ డిఫెండ్ చేసే క్రమంలో అదేదో వాళ్ళు నేర్చుకున్నట్టుగా అర్థమైనట్టుగా అయితే అనిపించట్లేదు. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏ క్షణాన ఏం మారిపోతుందో తెలీదు. కానీ కన్ఫర్మ్‌గా గౌతమ్ అయితే నేను నామినేషన్ అయితే కొంతమందిలో ఒక విత్తనం అయితే నాటాడు. అది ఆలోచించే విత్తనం అన్నమాట. వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి ఆట తీరు అర్థమవుతుంది. అవతల వాళ్ళ యొక్క ఎత్తుగడలు అర్థమవుతాయి. వీళ్ళు చేస్తున్న తప్పులు అర్థమవుతాయి. తప్పు, ఒప్పుల సరిదిద్దులే కదా జీవితం అంటే. తప్పే చేస్తాను అనుకోవడం తప్పు. ఒప్పే చేస్తాను అనుకోవడం కూడా ఒప్పు కాదు. సో, తప్పు, ఒప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. అదే పర్సనాలిటీ డెవలప్‌మెంట్. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీ ఓటు ఎవరికో క్లియర్‌గా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.